ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుని నామంలో ఈ ఉదయకాల సమయమందు చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు ప్రశస్త నామంలో, శక్తి కలిగిన నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క జీవ వాక్యంలో నుండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాలని సహోదరుడు చదువుతున్నప్పుడు మనం విన్నాం. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటని మనం బహుశా ఉదయకాల సమయం మందు మనం నిద్ర నుండి లేచినప్పుడు ఒకవేళ ఈ భాగాన్ని మనం మన అనుదిన ప్రార్థనలో లేదా అనుదిన వాక్య ధ్యానంలో చదువుతూ వచ్చినప్పుడు ఇలాంటి దేవుని వాక్కును లేదా ఇలాంటి దేవుని మాటను మనం చదివినప్పుడు కానీ లేదా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ మనకు మొట్టమొదటిగా మన హృదయంలో కలిగేది, దేవుడు ఎంత గొప్పగా నాతో మాట్లాడాడు, లేదా దేవుని యొక్క మాట నన్ను ఎంతగా ఆదరించింది అనేటువంటి ఒక సమాధానకరమైనటువంటి మనకు మనసు కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలో దేవుడు చెప్తున్నటువంటి విషయం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సహజంగా ఈ రోజుల్లో విశ్వాసులుగా లేదా నిజంగా మనం ఆలోచిస్తే చాలా మట్టుకు సంఘాల్లో కానీ లేదా దేవుడు నమ్మినటువంటి బిడ్డల్లో కానీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నామే కానీ దేవుని యొక్క పరిచర్యలో మనకు కష్టాన్ని మనం కోరుకోవట్లేదు. దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కోసం మనం ఎదురు చూస్తున్నాం కానీ దేవుని యొక్క పనిలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించట్లేదు. అందుకనే పౌల్ గారు, అయ్యగారు అంటారు ఈ పత్రికను రాస్తూ, ఫిలిప్పీ సంఘ సహవాసులతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఆ పైన ఉన్నటువంటి వాక్యాల్లో మనం గమనించినప్పుడు 11వ వచనం చూడండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఆ తర్వాత మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ లేదా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ చెప్పినటువంటి మాట ఎంతో దీవెనకరమైన మాట, లేదా మన హృదయాల్ని ఆదరించేటువంటి మాట. ఖచ్చితంగా మనం అనుకుంటాం, దేవుడు నన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నిజమే, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి ఆయన సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తాడు. మన యొక్క ప్రతి అవసరత ఆయనకు తెలుసు. ఆయన యొక్క కన్నులు నిన్ను రక్షించుకున్నటువంటి నాటి నుండి, నన్ను రక్షించుకున్నటువంటి నాటి నుండి ఆయన కన్నులకి ఏది కూడా మనం మరుగు చేయజాలము. మన హృదయాంతరాంగాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ ప్రతి అవసరత ఆయనకి తెలుసు. నీ దిగులు, నీ దుఃఖం, నీ బాధ, నీ సంతోషం అన్నిట్లో కూడా ఆయన భాగమై ఉన్నాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నీ చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. అయితే ఎందుకు ఈ మాట మనం ఆలోచించాలి, ఎందుకు ధ్యానం చేయాలి అంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞుడవై, ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లించేటువంటి వాడవై ఉండాలి అనేది దేవుని చిత్తం.
అయితే ఎప్పుడు మనము ఆ అనుగ్రహాన్ని పొందుతాం? ఎప్పుడు మనం ఆ దేవుని యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ దీవెన మనం పొందుతాము అనేటువంటిది మనం గమనిస్తే, ఎప్పుడు పొందుతాము అంటే, అక్కడ పైన భాగములంతా కూడా పౌలయ్య గారిని ఫిలిప్పీ సంఘం వారు ఎలాగా ఆదరించారు అనేటువంటిది 18వ వచనం చూడండి. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏ ఏమీయో తక్కువ లేక యున్నాను. అవి మనోహరమైన సువాసనను, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనం పుచ్చుకోవటానికే సిద్ధపడుతున్నాం గానీ, ఇచ్చుటకు సిద్ధపడట్లేదు. ఎందుకంటే ఇచ్చేటువంటి మనస్సు అందరిలో ఉండదు. తీసుకునేటువంటి మనస్సు, పుచ్చుకునేటువంటి మనసైతే అందరిలో ఉంటుంది. అయితే దేవుడు ఏమడుగుతున్నాడు అంటే, నువ్వు ఇష్టపూర్వకంగా మనం దేవునికి ఏదైనా కూడా ఇచ్చినప్పుడు, సామెతల గ్రంథము 11:24లో ఒక మాటుంటుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు అని, దాని తర్వాత తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిని పొందేటువంటి వారు కూడా కలరు అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు ఇవ్వగలిగి ఆ స్థితి ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా మనం దేవుణ్ణి జీవ గ్రంథంలో కయ్యూను, హేబేలు అర్పణ గురించి కూడా మనం విన్నాం. శ్రేష్టమైనటువంటి దానిని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు అంటే ఇక్కడ ఒక మాటలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, నా దేవునికి ఇచ్చుటకు నాకు ఏదైనాను, ఏమైనను నేను ఇష్టపూర్వకంగా ఇస్తాను. విధవరాలు కూడా చూడండి, సేవకునికి ఇష్టపూర్వకంగా తన దగ్గర ఉన్నది చాలా తక్కువైనప్పటికీ కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే చాలా మటుకు దేవునికి ఇవ్వడానికి, దేవుడి నుంచి తీసుకోవడానికి ఇష్టపడుతున్నామే గాని, దేవుడి నుంచి దీవెనలు పొందడానికి ఇష్టపడుతున్నామే గాని, కానీ దేవునికి ఇవ్వడానికి మనము ఇష్టపడట్లేదు. మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు అనేటువంటిది మనం గమనించాలి. ఏదో ఇస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఆ వాక్కులో చెప్తున్నది ఏంటి అంటే, మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు నువ్వు ఇచ్చావని కాదు గాని, లేదా నువ్వు ఇవ్వలేదని కాదు గాని, తన బిడ్డల పట్ల ఆయన చూపించేటువంటి ప్రేమ, తన బిడ్డలు ఎప్పుడూ కూడా బీదవారుగా ఉండాలి అనేటువంటి పరిస్థితి ఆయనకి ఎప్పుడూ కూడా ఉండదు. అయితే ఎందుకు అలా ఉంటున్నాం? ఎందుకు ఆ విధంగా మనం ఉండవలసిన పరిస్థితి ఉంది అంటే, ఎక్కడో మనలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడో తేడా అనేటువంటిది ఉంటూ ఉంది. దేవునితో మన సహవాసం కావచ్చు, దేవుణ్ణి మనం ప్రేమించడం కావచ్చు. ఆయన తనను ప్రేమించినటువంటి వారికి ఆయన ఎప్పుడూ కూడా ఏ మేలు కూడా కొదువు కాకుండా చూసేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మనం చూసాం, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు తీసుకొనొస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎన్నో మార్లు బాధపడినప్పటికీ కూడా ఆకాశం నుండి ఆయన మన్నాను కురిపించి వాళ్ళ ఆకలిని తీర్చినటువంటి దేవుడు, బండ నుండి నీటినిచ్చి వారి దాహమును తీర్చినటువంటి దేవుడు, ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నిన్ను, నన్ను కూడా సర్వ సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు, అంత సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. అయితే ఆయన ఇచ్చినటువంటి ఈవుల్ని మనం పొందుకోవడానికి మనం సమర్థులమా కాదా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. కేవలం దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తాడు అనేటువంటిది మనం ఆలోచించే కంటే కూడా, దేవుడు నా ప్రతి అవసరమును తీరుస్తున్నాడు. నా ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా ఉన్నాడు. ఈ మాటను మనం తలుచుకున్నప్పుడు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి మనం థాంక్స్ చెప్పేటువంటి వారంగా ఉండాలి. దేవా, ఆహ్, ఒకరోజు ఒక దైవదాసుడి గురించి నేను విన్నాను. వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. బోరున వర్షం, ఎంతో భయంకరంగా ఉంది పరిస్థితి. కనీసం తినడానికి తిండి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ సమయంలో కొన్ని గంజినీళ్ళు దొరికాయంట ఆయనకి. ఎంతగా దాన్ని బట్టి ఆయన
అసలు చాలా రుచికరంగా ఉంది అన్నట్టు. మంచి సమృద్ధి అయినటువంటి భోజనం కంటే కూడా అది చాలా రుచికరంగా ఉంది అనేటువంటి ఆహ్, పరిస్థితి ఆయనకి అక్కడ అనిపించింది. అక్కడే ఉన్న పాటున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన మొదలుపెట్టాడంట. కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా అందుకనే పౌలు గారు ఆ పైనున్నటువంటి మాటల్లో మనకు చెప్తాడు. నేను ఏ పరిస్థితుల్లో అయినా కూడా నేను ఉండడానికి నాకు దేవుడు నేర్పించుండాడు. అక్కడ చెప్తాడాయన, నేను సంపన్న స్థితిలో గాని, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో కూడా కడుపు నిండి ఉన్నప్పుడు, లేదా ఆకలిగా ఉన్నప్పుడు, ఏ పరిస్థితులైనా కూడా నేనుండడానికి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే, నేను ఆ తర్వాత మాట ఆ 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరు చేయగలము అంటే, ఎవరైతే దేవుడిని కలిగి ఉన్నారో, ఎవరినైతే దేవుడు బలపరుస్తూ ఉన్నాడో, వాళ్ళు ఏ పరిస్థితులైనా అంటే దేవుడి నుంచి పొందుకున్నప్పుడే గాదు, దేవుడు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, నా దేవుడు ఎందుకివ్వలేదు అనేటువంటి దాన్ని బట్టి చింతించడం కాదు కానీ, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించేటువంటి బిడ్డలుగా వారు ఉంటారు. చూడండి 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటుంటుంది. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేసి ఉన్నాడు. ఏమి విస్తరింపచేసి ఉన్నాడంట? సమస్తమైన సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపచేసి ఉన్నాడంట. ఎవరి పట్ల? ఆయన బిడ్డల పట్ల. కాబట్టి మనమేమి దాని గురించి దేవుడు ఇవ్వడు, ఆయన కొద్ది మందికే ఇస్తాడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి, ఆయన అందరిని కూడా ఈక్వల్‌గా సమానంగా ప్రేమించేటువంటి వాడు. ధనవంతులను ఒకలాగా, లేదా దరిద్రులను ఒకలాగా ప్రేమించేటువంటి వాడు కాదు కానీ, అయితే మనం ఏం చేయాలి అంటే, ఈ భూ సంబంధమైనటువంటి వాటిలోనూ, లేదా పర సంబంధమైనటువంటి వాటిని బట్టి మనం చింతించకుండా, కేవలం మనం పర సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడు అంటే, మన ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే సమస్తమును దేవునికి అప్పగించుకొని మన పని దేవుని యొక్క పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన బిడ్డల యొక్క పనిని ఆయన చేస్తూ ఉంటాడు. కానీ మనం అలా కాదు గదా! మనం ఎట్లా ఉంటున్నాం? క్రీస్తు పనిని పక్కన బెట్టి, మన పనిని మనం చేసుకుంటూ, దేవుని యొక్క దీవెనల్ని మనం పొందుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే అలాగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించడానికి, ఆయన మన ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన, ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం పొందుకోవడానికి మనం ఎలా ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపయినా కూడా ఈ రోజుల్లో మనం ఎవరిని విమర్శించడం కాదు గానీ, ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, మీరిలా చేస్తే ఇలా వస్తాయి, అలా చేస్తే అలా వస్తాయి. ఇలాంటి బోధ మాత్రమే మనం వింటూ ఉన్నాం. అయితే దేవునికి ఇచ్చుట యందు, ఆయన నుంచి పొందుకోవటం యందు, మనం ఏ పరిస్థితుల్లో ఉండి అలాగా చేస్తున్నాము అనేటువంటిది మాత్రం మనం ఆలోచించట్లేదు. దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుంచి నీకివ్వడానికి నువ్వు కడుపేద స్థితిలో ఉండడం ఆయనకిష్టమా? కాదు గదా! విధవరాలు కడుపేద స్థితే. కానీ కరువంతట్లో కూడా సమృద్ధిని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి ఆమె నడిపించబడింది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆనుకొని మనం ఆయన వెంట నడుస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, దేవుని యొక్క జీవ గ్రంథంలో, భూమియు దాని సంపూర్ణతయు నావే కదా అంటాడాయన. సమస్తము ఆయనదే. సమస్తము ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన నీ గురించి ఎందుకు ఆలోచించడు? తప్పనిసరిగా ఆలోచిస్తాడు. అందుకే పౌలయ్య గారు చాలా వరకు మనం దేవుణ్ణి నమ్ముట ఎలాగా జరుగుతూ ఉంది అంటే, ఏదో పొందుకొనుటకు ఆయన దగ్గరికెళ్ళడానికి ఇష్టపడుతున్నాం కానీ, నిజంగా ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఆయన ద్వారా తప్ప మనకు ఎవ్వరి ద్వారా కూడా ఆ మోక్ష మార్గం మనకు సంక్రమించదు. ఆయనే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేటువంటి దేవుడనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి, ఆ దేవుని దగ్గరికెళ్తే మన అవసరతలన్నీ కూడా తీరిపోతాయి. మన నిజమే.
తీరుతాయి. ఎందుకంటే తన్ను ప్రేమించినటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు గదా! మనమైనా విడిచిపెట్టేస్తామేమో గానీ, ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. ప్రతి సమయంలో కూడా మా సంఘంలో కూడా నేను అనేక సాక్ష్యాలు నేను విన్నాను. చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు మా సంఘంలో కూడా నేను చూశాను. వాటన్నిటిని బట్టి కూడా నేను దేవుడిని స్తుతించగలను. దేవుని గురించి చెప్పగలను. ఎందుకంటే దేవుడు ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అనేటువంటిది. అందుకనే దేవుడు కానాను విందులో కూడా నా సమయం ఇంకనూ రాలేదు అన్నప్పుడు, తన సమయం వచ్చినప్పుడు తను శ్రేష్టమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని యొక్క జీవ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు కదా! మరి మనం కూడా మన జీవితంలో మనం దేవుని సమీపంగా, దేవుని చెంత మనం ఉండి దేవునితో నడిచినప్పుడు, దేవుని కార్యాల్లో మనం ఇష్టపడి చేసినప్పుడు, నా దేవుని కార్యం నేను చేయాలి. నా పని కంటే కూడా నా దేవుని పని అతి ముఖ్యమైనది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి చాలా ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు ఆలోచించేటివి భూ సంబంధమైనటువంటి కాకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా సంబంధమైనటువంటి వాటిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను దీవిస్తూ వస్తూ ఉంటాడు. మనం యూసీవైలో కూడా చాలా మంది అన్నవాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను. మేము సువార్త ప్రకటించినప్పుడు అది దేవుని పని. దేవుని పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పనేంటో ఆయన చేస్తూ ఉంటాడు. కానీ మనం అనుకుంటూ ఉంటాం, మనం నా పనిని వదిలిపెట్టి ఈ పని దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు మరి నా పని ఎవరు చేస్తారు? ఈ సమయంలో ఈ పని నేను చేయకపోతే మరి అది పక్కనుండిపోద్దేమో. ఇలాంటి ఆలోచనలతో దేవుడు ఖచ్చితంగా ఆ పనిని నువ్వు ఎప్పుడు చేయాలో ఆ సమయాన్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి సమయంలో కూడా ఆయన ఆశీర్వాదాలని మన కొరకు ఆయన దాచి ఉంచేటువంటి దేవుడు. అందుకే దేవుడు బహుశా పౌలైరి గారి చేత ఫిలిప్పీ సంఘస్థులకి ఈ మాటను రాసి ఉంచాడేమో. వాళ్ళు ఎంతగా ఆయన్ని ప్రేమించారు అంటే, ఆయన వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినప్పుడు, వేరే ప్రాంతం దగ్గర కూడా ఆయన ఉన్నప్పుడు, ఆయనకి సమస్తము వాళ్ళు సమకూర్చి దేనిలో కూడా తక్కువ కాకుండా ఆయన చెప్తాడు. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు, నేను వేరే చోట తెస్సలోనికీలో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, నా ప్రతి అవసరమును తీర్చారు అని అంటూ, నాకిచ్చిన వాటికంటే కూడా మీరు ఎంతో సర్వ సమృద్ధిలోనికి మీరు నడిపించబడాలి అని ఆయన కోరుకుంటాడు. అలాగా ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఎలాగా ఉన్నాము అంటే, కేవలం పుచ్చుకొనుటకు మాత్రమే ఇష్టపడుతున్నాం కానీ ఇవ్వడానికి మనము ఇష్టపడట్లేదు. కొన్ని సందర్భాల్లో మనం అలాగ ఉండడానికి ఇష్టపడట్లేదు. మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఏదో ఇవ్వడం, మనకు లేనప్పుడు మనం ఏదో ఇవ్వకపోవడం, ఇలాంటివి మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను ఆదరిస్తాను, నేను దీవిస్తాను, నీవు కూడా నాతో అలాగా ఉండాలి అని కోరుకుంటాడు. దేవుడు ఎందుకు ఆ దేవుని యొక్క బిడ్డల్ని, ఆయన యథార్థ హృదయం కలిగినటువంటి వారిని ఆయన చూస్తూ ఉంటాడు. అబ్రహాం జీవితంలో మీరు గమనించండి, నీకు ఒక్కగానున్నటువంటి ఆ కుమారుని నాకు ఇచ్చివేయడానికి నీవు ఇష్టపడ్డావు, ఎక్కడ కూడా సందేహించలేదు. ఆ సిచ్యువేషన్ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇచ్చింది ఆయనే, తీసుకోవడానికి సిద్ధపడింది ఆయనే, కానీ ఆయన తీసుకున్నాడా? నీ నుంచి శ్రేష్టమైన ఈవుల్ని దేవుడు ఆశిస్తాడు, అయితే వాటిని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండడు. నువ్వు ఎలాంటి మనసు కలిగి దాన్ని ఇస్తావా అని మాత్రమే ఆలోచిస్తాడు. అయితే మనం ఎలాగున్నాం? అలాగున్నామా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ సత్యం ఏంటి అంటే, దేవుడు మనకు సర్వం ఇస్తూ ఉన్నాడు. ఆయన సర్వం ఇచ్చేటువంటి దేవుడు. అయితే మనం ఆయన పట్ల మనం ఎలాగా ఉన్నాం? ఆయన పట్ల మనం ఎలాగా మనం లేదా ఆయన వెంబడిస్తున్నటువంటి మనం ఆయన కొరకు మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఈ దినాల్లో దేవుని యొక్క బిడ్డలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఆయన కొరకు బ్రతికేటువంటి బిడ్డలుగా ఉండట్లేదు. ఆయన నుంచి పొందుకునేటువంటి బిడ్డలుగా మాత్రమే
ఉంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆయన పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. మరి ఆయన యొక్క పేరును బట్టి దే దేవుని యొక్క బిడ్డ అనేటువంటిది అర్థమవుతుంది. దాన్ని బట్టే మన సాక్ష్యం ఇతరుల పట్ల ప్రదర్శించబడుతుంది. సో, దేవుని పట్ల మన యొక్క కృతజ్ఞత ఎలాగా ఉంది? అందుకే 20వ వచనంలో ఆయన అంటాడు, మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే దేవుని పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్తము మన కొరకు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. యేసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అన్నల చేత ఆ చంపడానికి సిద్ధపడినటువంటి వాడుగాను, మరియు బానిసగా అమ్మివేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కానీ దేవుడు విడిచిపెట్టాడు, ఆయన చేయని విడిచిపెట్టలేదు కదా, బహుగా దీవించాడు. ఎంతో గొప్పగా యోసేపు గారిని చేశాడు. కాబట్టి ఈ దినాన నీవు నేను కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఇలాంటి దీవెనకి మనం అర్హులమవుతాం. లేకపోతే ఏమవుతుంది, మనం ఆలోచిస్తూ ఉంటాం, నాకు దేవుడు ఇవ్వలేదు. ఎలా ఇస్తాడు దేవుడు? ఎలా ఇస్తాడు? ఇవ్వడానికి నీకున్నటువంటి అర్హత ఏంటి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. కేవలం మనం పొందుకోవడానికే ఇష్టపడడం కాదు, కానీ దేవునికి మనం ఎలా ఇస్తున్నాం, దేవుని బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క పరిచర్యను ఎలా ప్రేమిస్తున్నాం. ఈ దినాల్లో ఎంతో మంది తమ వ్యర్థ ప్రయాసలు కోర్చి ఎంతో మంది కష్టపడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన బిడ్డలు ఈ యూసీవై పరిచర్య ద్వారా అనేక గ్రామాల్లో, మేము కూడా మా సంఘ కాపరి ద్వారా మేము వింటూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతున్నారు. సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వేరొకరితో పంచుకోవడానికి మనం సిగ్గుపడుతుంటాం. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి విషయాల్లో కొంచెం మనం దాక్కుంటూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం. బహిర్గతంగా మనం దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి పరిస్థితిలో ఉండం. అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడో కొంచెం వెనక్కి లాగుబడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్యలో మనం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినా మన పాత్రని మనం పోషించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ సామెతల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నట్టు 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారు. కాబట్టి మనం అలాంటి పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుని చేత మనం ఏం చేయబడతాం. ఇదిగో ఇక్కడ మనకు దీవెనకరమైనటువంటి మాటను మన కొరకు రాసి ఉంచాడు కదా, ఆ మాటను మనం స్వతంత్రించుకోగలుగుతాం. కానీ మనం అలాగా ఉంటున్నామా లేదా అనేటువంటిది ఉదయకాలంలో మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుని యొద్ద నుండి పొందుకోవడానికే నేను ఇష్టపడుతున్నాను, కానీ మరి దేవునికి నేను ఏం చేస్తున్నాను? దేవుడేమో చెప్తున్నాడు, నేను తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం, నిన్ను లెక్కలేనంత జనాంగంగా చేస్తానన్నాడు. మరి ఇస్సాకును తీసుకుంటే ఎలాగ చేయగలడు? కేవలం దేవుని యొక్క మాటకు దేవుడు తన బిడ్డను అలాగా తీసుకురమ్మన్నాడు. నేను విధేయత చూపించాలి, నా దేవుని మాటకు నేను విధేయత చూపించాలి. కేవలం అంతే. దేవా, నువ్వు ఒక్కగానొక్క కుమారుని నాకు చాలా వృద్ధాప్యంలో ఇచ్చావు, మరి ఇప్పుడు తీసుకుంటున్నావని అబ్రహాము అడగలేదు. కానీ అయితే దేవుడు అంత గొప్ప విశ్వాసంలో నిన్ను పరీక్షించడు. కానీ ఎందుకంటే మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి పరీక్షించాలో, ఎంత చిన్న చిన్న పరీక్షలు మనకు పెట్టాలో దేవునికి తెలుసు. అయితే వాటిలో కూడా మనం వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం.
కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నీవు నేను దేవుని నుంచి పొందుకోవడమే కాదు, దేవుని బిడ్డలకు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారికి, దేవునికి ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగా సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తన ఐశ్వర్యము చొప్పున నిన్ను నన్ను దీవించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు ఈ దినాన మనతో ఏం మాట్లాడాడో దాన్ని బట్టి మనం అలాగా ఉన్నామా లేదా? ఈ ఉదయకాల సమయంలో 5 గంటలకి నిద్రలో నుండి లేచి అందరితో పాటు దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఇది ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యం. నేను కూడా కొన్ని దినాలు పోగొట్టుకున్నాను. నా యొక్క పనుల దృష్ట్యా ఉదయకాలమందు నాకున్నటువంటి ట్యూషన్స్, వాటికి నేను రెడీ అయ్యి వెళ్ళవలసి పరిస్థితి ఉన్నప్పుడు, నేను నిజంగా అన్నవాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించారంటే, కాల్ చేసేవాళ్ళు. దేవుని బిడ్డల యొక్క ప్రేమ అలాగా ఉంటుంది. కాల్ చేసేవాళ్ళు, "అన్న మీరు కొద్దిసేపైనా ఒక 10 నిమిషాలైనా మీరు యాడ్ అవ్వండి. మాకు మాతో సహవాసంతో ఉన్నప్పుడు మాకు సంతోషం. దేవునికి తెలుసు కదా మీ సమయం ఎలా ఉందో." కానీ నేను నిజంగా సిగ్గుపడుతూ వచ్చాను. మీ అందరి ముందు ఒప్పుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలు నన్ను ఇంతగా ప్రేమించి, నేనెక్కడో సూళ్ళూరుపేటలో ఉన్నాను. అన్నోళ్ళు అలుగురు ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడి నుంచి నన్ను మర్చిపోకుండా దేవుని ప్రేమతో ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలు అలాగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి పనిని ఆయన మర్చిపోడు. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనుషులంగా మనం మర్చిపోతామేమో గానీ, దేవుడు నిజమే కదా! దేవుడు మన కొరకు మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటారు. వాటన్నిటిని మనం మర్చిపోతాం. మర్చిపోయి దేవునికి దూరంగా బ్రతకడానికి, అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరుంటాం. ఏమీ లేనప్పుడు దేవుణ్ణి దూషిస్తూ, తిట్టుకుంటూ, వారికైతే ఇది చేశాడు, వీరికైతే ఇది చేశాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను. నాకు మాత్రం ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? నిన్ను పోషించకుండా ఉన్నాడా? నీ ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉన్నాడా లేదా? ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కానీ నువ్వే మర్చిపోతూ ఉన్నావు. పౌలయ్య గారు అన్నటువంటి మాటలను గుర్తు చేసుకుందాం. ఆయన చెప్పినటువంటి 11వ వచనం నుంచి ఆయన 13వ వచనం వరకు ఆయన మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఏ పరిస్థితిలో ఉండడం దేవుడు నాకు నేర్పించాడు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను అలాగా ఉంచడం, ఎలాగా ఉండాలో నాకు నేర్పిస్తూ వచ్చాడు. మనం కూడా ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఏ పరిస్థితులైనా దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉందాం. దేవుడిచ్చేటువంటి సకల ఆశీర్వాదాలకి మనం అర్హులుగా ఉండి వాటిని పొందుకునే దానికి మనం అర్హత సాధించుకున్నాం. అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ఆయన నిజం చేస్తాడు. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో ఆయన నెరవేర్చి, మన జీవితాల్లో ఆయన దీవించి, మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు సాగేటట్టు ఆయన చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దేవుడు దీవించి ఫలింప చేయనుగాక. ఆమెన్. ఆమేన్. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో ఉదయ కాలంలో ప్రభువా, మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాలంలో ప్రభువా, నీ దాసులను అయా ఎంతో దూర ప్రాంతంలో ఉన్న నీ దాసులను మీరు ప్రేమించి అయా ఈ రీతిగా ప్రభువా వాక్యం వందనాలు, స్తోత్రాలు. అయా వాక్యం నాయన వినున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి ప్రభువా. ఉన్న తండ్రి ప్రభువా, అయా మేము కదిలించబడే వారంగాను, అయా ఫలించే వారంగాను ప్రభువా, అనేక మందికి నాయన ప్రభువా ఇదిగో ఈ రీతిగా అయా సహాయపడే వారంగాను కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ఈ ఫిలిప్పీ పత్రికలో నా తండ్రి ప్రభువా చక్కగా మీరు మాట్లాడిన మాటలను ప్రభువా అయా మీరు మా పట్ల కృప చూపిన తండ్రి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి రీతిగా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ దాసుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అయా కుటుంబంలో ఉన్న బిడ్డలను
చక్కగా ఏ రీతిగా ఎలా జీవించాలో, అయా ఎవరితో జీవిస్తే ఆ యొక్క బంధములు చక్కగా ఉంటాయో ప్రభా మీరు ఆ కుటుంబానికి తెలియపరచండి. మరి ఆ కుటుంబంలో ప్రతి అవసరతను మీరు తీర్చండి. దాసుడు నాయనా సులువుపేట ప్రాంతంలో ఉంటూ ఉండగా అయా నీ దాసుడు ఏ ప్రాంతానికైతే వెళ్తున్నాడు, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నాడో, ఏ నాయన ప్రభా వ్యాపారం లేనప్పుడు నీ చేతి పని అయినప్పుడు ప్రతి దాన్ని మీరు బహుగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని యొక్క రాకపోకలు యందు నీ సన్నిధి ఉంచండి, కాపుదల నుంచండి. ఆ ప్రాంతంలో నీ దాసుని ద్వారా ప్రభు అనేక మంది ప్రజలకు మారు మనసు రక్షణ దయచేయండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఉదయ కాలంలో నా తండ్రి ప్రభువా నీ మాటలు విని ఉన్న ప్రతి బిడ్డలను అయా నీ కృపలో భద్రపరుచుకొని ఉదయకాలం అంతయు నా తండ్రి ప్రభువా ఈ కుటుంబాలను నాయన మీరు భద్రపరచమని నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి వాక్యం చెప్పిన నీ దాసులను కుటుంబాలను జ్ఞాపకం చేస్తూ అయా నీ కార్యములు బహుగా వింతగా దీవించమని, వారి రక్త సంబంధికులను, వారి అన్నదమ్ములను, వారి బంధువులను, అయా వారు ఉంటున్న గ్రామ ప్రజలను ప్రభు బహుగా మీరు దీవించమని ఆశీర్వదించమని. ఇదిగో ప్రభు నీ దాసుడు ఉంటున్న స్థలమును అయా మీరే నాయన ప్రభువా గొప్ప దీవెనలతో అయా బహుగా ఉంచమని ప్రార్థన చేస్తూ దాసును చుట్టూ నీ కంచెని కాపుదల భద్రత ఉంచమని, దాసుని ద్వారా గ్రామం రక్షించబడటానికి, నీ దాసుని ద్వారా గ్రామం నాయన ప్రభు మారు మనసు పొందటానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నతుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నిత్యము నాయన ఇదిగో గూగుల్ మీట్ లో ప్రభువా పాలు పంపులు పొందుతున్న నాయన ప్రభా ప్రతి బిడ్డను నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటూ నీ బాహుబలమును మాకు వాక్యం చెప్పిన నీ దాసులకు కుటుంబానికి తోడుగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావములు అయా మీరు మాత్రమే పొందుకునే దేవుడు అని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 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 ఆమేన్.